వైకుంఠపురంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న మంత్రి దామోదర్ రాజనరసింహ దంపతులు. సంగారెడ్డి పట్టణంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం శ్రీ వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు దంపతులతో కలిసి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం స్వామివారి పల్లకీ సేవలో భక్తులతో కలిసి పాల్గొన్నారు. దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని, అలాగే ఆలయ రాజగోపురం నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఈ రోజున ముక్కోటి ఏకాదశి పర్వదినం. అద్భుతంగా ఉత్తర ద్వారంలోంచి స్వామిని దర్శించాలి అని సుమారుగా 1,00,000 మంది భక్తులు ఇప్పటికే స్వామివారు దర్శించుకున్నారు. చూడండి మీరు, అశేష జనవాహిని, జనప్రవాహం, భక్త ప్రవాహం. వారందరికీ భగవంతుడు 14 అడుగుల విరాట్ స్వరూపం కనుక నారాయణ అందరికీ సంగారెడ్డి శ్రీ వైకుంఠపురం నుంచి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఇక్కడ పొద్దున ఉదయాన్నే పల్లకి సేవతో మొదలుకొని భక్తుల రద్దీ ఉత్తర ద్వార దర్శనంతో మొదలవుతుంది. పొద్దున 5 గంటల నుంచి ఇప్పటి వరకు అంటే ఏకదాటిగా జనసంద్రోహంగా మారింది వైకుంఠపురం. దీంట్లో ప్రతి భక్తులకి కావాల్సినంతగా వారికి కావాల్సిన కనీస సదుపాయాలని, త్రాగునీటిని, బొట్టు, మిగతా వాటికి అవసరమైన సదుపాయాలను అన్నింటినీ శ్రీ వైకుంఠపురం చారిటబుల్ ట్రస్ట్ వారు అందిస్తున్నారు. ప్రతి ఒక్కరికి అందరికీ దర్శనం కలిగించాలన్నదే వైకుంఠపురం ట్రస్ట్ వారి ఆలోచన. మేము అనుకున్న దానికంటే 1,00,000కు పైగా ఇప్పటికే జనసందోహం వచ్చింది. ఇంకా భక్తుల రద్దీ తగ్గలేదు. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది వచ్చారని మేము అనుకుంటున్నాము. ఇప్పటి వరకు దాదాపు 1,00,000కు పైగానే భక్తులు దర్శించుకున్నారు స్వామివారిని. స్వామివారి అంతసేపు దర్శనం అయినా కూడా, అంత లేట్ అయినా కూడా స్వామివారిని దర్శించుకున్నాక అందరూ స్వామివారి రూపం చూశాక చాలా సంతోషంగా వస్తున్నారు. నాన్ స్టాప్గా ఉంటుంది. పొద్దున 5 గంటల నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్గా దర్శనం నడుస్తూనే, ఈ వరకు ఏకాంత సేవ వరకు కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. అంటే భక్తులు వచ్చే దాన్ని బట్టి ఇంకా ఏకాంత సేవకు టైం పెరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. అస్మద్ గురుభ్యో నమః. ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మీరు తెలంగాణలో ముక్కోటి ఏకాదశి చూడాలనుకుంటే అది శ్రీ వైకుంఠపురంలో చూడొచ్చు. ఇక్కడ మార్నింగ్ ఉదయము 5 గంటలకు ప్రథమ దర్శనంతో ఉత్తర ద్వారం నుంచి భక్తులను దర్శనానికి పంపిస్తున్నారు. ఇప్పటికీ అంటే ఈవినింగ్ 6 అయింది. ఇప్పటికీ దాదాపు 1,00,000 మంది దర్శనం చేసుకోండొచ్చు. ఇక్కడ ఒక జాతర లాగా ఉంది. ఇవాళ మా ఎక్స్పెక్టేషన్స్కి మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి కూడా క్రాస్ అయిపోయింది ఇవాళ భక్తుల సంఖ్య. అదేవిధంగా మా ట్రస్ట్ సభ్యులు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కూడా చాలా బాగా అందించారు. నెక్స్ట్ ఇయర్ ముక్కోటి ఏకాదశి డిసెంబర్ 20 వస్తుంది. ఈ భక్తుల సంఖ్య దాటుతామని అనుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అస్మద్ గురుభ్యో నమః. ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అనగా ఆషాఢ మాసంలో యోగ నిద్రలోకి వెళ్ళిన విష్ణుమూర్తి ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజున మెల్కుంటారు. ఆయన దర్శనానికి ముక్కోటి దేవతలు ఉత్తర ద్వారం దగ్గర వేంచేసి ఉంటారు. ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత ఇవాళ. స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మన పాపాలు తొలగిపోతాయని నానుడి ఉంది. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు శ్రీ వైకుంఠపురం తెలంగాణలో ముక్కోటి ఏకాదశి జాతర అంతా కనిపిస్తుంది. ఎక్కడ లేని విధంగా ఇవాళ భక్తులు లక్షలాదిలుగా తరలి వచ్చారు. దానికి తగ్గట్టే మా ట్రస్ట్ సభ్యులు వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా వారికి కావాల్సిన సదుపాయాలు బాగా ఏర్పాటు చేశారు. ఆంధ్రాలో తిరుపతిలో ఎలాగా మనకు రష్ ఉంటుందో ముక్కోటి ఏకాదశి రోజు మన తెలంగాణ తిరుపతి అయిన శ్రీ వైకుంఠపురం సంగారెడ్డిలో అదేవిధంగా మనం భక్తుల సంఖ్యను చూడవచ్చు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మేము ఇక్కడ చిన్న తిరుపతి లాగా భావిస్తూ ఈ తిరుమలకు వచ్చాము. వైకుంఠ ఏకాదశి శుభ రోజున మేము స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాము. అక్కడ తిరుమలకి వెళ్ళలేనందుకు బాధ ఏం లేదు. ఇక్కడే మన స్వామివారు వెళ్తున్నారు. ఇక్కడ దర్శించుకొని మనం అక్కడ తిరుమల స్వామిని చూసి ఎంత ఆనందంగా ఉంటామో ఇక్కడ చూస్తే కూడా మనకు అంత ఆనందం కలుగుతుంది. స్వామివారిని ఇక్కడ చూడడం వల్ల చాలా ఆనందంగా ఉంది.
జై శ్రీమన్నారాయణ. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. అందరూ వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటే అందరూ తిరుపతి అని అనుకుంటారు. బట్ మన తెలంగాణలోనే ఇప్పుడు స్వామివారు సాక్షాత్తు తిరుమల దేవుడిని చూసినట్టుంది. చాలా కలగా ఉన్నారు స్వామి. మాకు తిరుపతి వెళ్ళలేదు అన్న బాధ కంటే ఇక్కడికి వచ్చాము అన్న ఆనందం ఇంకా ఎక్కువగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. జై శ్రీమన్నారాయణ.